మనందరికీ తండ్రియు, మన రక్షకుడును, మన ప్రియ ప్రభువగు యేసుక్రీస్తు శుభనామమున మీ అందరికి కూడా మరి ఉదయకాలము ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నానండి. దేవుణ్ణి ప్రకటించే మరి విధానాలు చూస్తూ ఉన్నప్పుడు మరి ఎంతో ఆశ్చర్యము, సంభ్రమము కలుగుతుంది. ఎందుకు అనంటే మరి నేను మరి పరాయి దేశంలో ఉన్నాను. అట్లాగనే మరి మన దేశం అంటే మరి ఎంతో మరి ప్రేమ. అట్లాగనే మరి అటువైపు ఎప్పుడు కూడా అభిలాష ఎలా ప్రకటన అంటే నేను అక్కడి నుంచి వచ్చేటప్పుడు అక్కడ అన్యురాలిని, మరి తర్వాతకేమో మరి ప్రభువు మరి అమెరికాలో మరి నాకు ఆయన తెలుపుకున్నారు. సరే ఎలా తెలుపుకున్నారు ఏంటి అని అంటే అది ఎన్నిసార్లు ఎన్నో చోట్లకి మరి అద్భుత కార్యాలు మరి చేస్తారు రా అని చెప్పేసి చూపించడానికి ఎన్నోసార్లు తెలియనప్పుడు తీసుకొని వెళ్ళారు స్నేహితులు. మరి అట్లాగనే బైబిల్ గ్రంథం ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. మరి అట్లాగనే మరి ఎన్నోసార్లు ఆయన వాక్యం చదువుతూ ఉన్నప్పుడు కూడా ఎన్నోసార్లు మరి పక్కన ఉన్న వాళ్ళు చెబుతూ ఉంటే కూడా నేను కసురుకునేదాన్ని. అట్లాగనే మరి ఏంటి చెత్త ఇట్లా మాట్లాడతావు అని అలా అనేదాన్నండి. అట్లాగనే మరి మా మా ఇప్పుడు మన దేశంలో ఇటువైపు మన సంస్కృతి మన దేవుళ్ళు ఎలాగనో అట్లాగనే అవి మరి వేరే దేశాలకు సంబంధించినవి, అవి పాశ్చాత్య దేశాలకు సంబంధించిందని చెప్పి ఎంతగానో మరి వారి మాటలను త్రిప్పి కొట్టివేసేదాన్ని అనమాట. అయితే మరి ఎందుకు అనేది చూచుకుంటూ ఉన్నప్పుడు ఎన్నోసార్లు మరి ఈ ఎప్పుడు ఎక్కడ చూసినా కూడా క్రీస్తుని ఒక హృదయమును పట్టుకొని అలాగ నిలబడి ఉంటూ ఉంటే ఏంటప్పా హృదయంను పట్టుకొని ఉన్నా అంటే దేవుడు ఎవరు అంటే నేను చేసిన పూజల్లో ఎవరు కూడా హృదయాన్ని పట్టుకొని ఎవరు లేరే అని చెప్పేసి కూడా ఒక ప్రశ్న ఎప్పుడు వచ్చి సరే ఇది ఈయన కూడా ఈ హృదయంను పట్టుకొని అంటే అది కూడా ఏంటి అసలు ఈ హృదయంను పట్టుకొని ఉండటం ఏంటి అనే ఆలోచన కూడా అప్పటికి లేదు. సరే ఎందుకు అనేది చూచినప్పుడు యోహాను సువార్త మరి 12లో చూడండి, వారి కన్నులు చూచి హృదయంతో గ్రహించి మనస్సు మార్చుకొని నా వలన స్వస్థపరచకుండానట్లు ఆయన వారి కన్నులకు అంధత్వం కలుగజేసి వారి హృదయమును కఠినపరచను అని చెప్పేసి ఉన్నప్పుడు మరి ఇప్పుడు నేను అనుకుంటూ ఉంటా అంటే దేవా అప్పుడు నా హృదయం అంత కఠినం చేసేసావా అంటే నిన్ను నువ్వు తెలియపరుచుకోకుండా మరుగును పరిచావా అంటే మనలో మరుగుపరిచేది ఏంటి అని అంటే మనలో దేవుడు స్వరూపం ఉందిగా. అందరము మనుషులం అందరం కూడా ఆయన స్వరూపంలో ఏర్పడిన వాళ్ళమే. ఇప్పుడు ప్రత్యేకంగా బయట నుంచి ఇదిగో మా దేవుడు స్వస్థపరుస్తాడు, ఇదిగో మా దేవుడు ఇదిగో మీకున్న బాధలన్నీ పోగొడతాడు, ఇదిగో మా దేవుడు ఇదిగో మీకు పోయిన ఉద్యోగాలను ఇప్పిస్తాడు, ఇదిగో బంగారాన్ని ఇప్పిస్తాడు, ఇదిగో ఇల్లు కట్టిపిస్తాడు, ఇదిగో ఇంకేవో చేపిస్తాడంటే రియల్ ఎస్టేటర్స్ ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, మంత్రగాళ్ళు ఉన్నారు, మరి ఎన్నో రకములుగా మరి ఇవన్నీ చేసేవాళ్ళు కూడా ఉన్నారు కదండి. బయట చేతబళ్ళు చేసేవాళ్ళు ఉన్నారు. అట్లాగనే మంత్రాలు మరి అట్లాగనే పసికర్రలు వస్తే మా మామయ్య మరి చిలకలూరుపేట దగ్గర మరి వెళ్తే వాళ్ళు బాగా కాల్చి ఇట్లా ఒక ఇనపదాన్ని ఇట్లా పెడితే మరి 3-4 రోజుల్లోనే అదంతా కూడా తగ్గిపోద్దమ్మా అని అంటే అట్లాగనే బ్రతికిన వాళ్ళు చూసిన వాళ్ళు ఉన్నాం కదా. మరి ఇవన్నీ చూసిన ఆలోచనలు కూడా మారేది ఎలా అంటే మార్పు అనేది ఎందుకు మారాలి అనే ప్రశ్న ఉదయించింది కదా, నాలోనే ఉదయించింది. నాకే మరి దేవుడు తెలియపరుచుకున్నారంటే ఇప్పుడు ఏమి తెలియపరుచుకున్నారని ఎవరన్నా అడిగితే నా యందున్న ప్రభువునే నేను ఎరిగాను అనేది చెప్పటము. అంటే అంతకుముందు లేడు ఇప్పుడే కొత్తగా అనేది ఎట్లా చెబుతామండి? అందరి యందు ఉన్నది ఏంటో తెలుసా? ప్రేమ. అవునా? ఈ ప్రేమ అనేది దేవుడు, ఈ ప్రేమ అనేది ప్రేమ స్వరూపి. ఈయనే వాక్యము, ఇదే జీవము, ఇదే నమ్మకము, ఇదే నిరీక్షణ, ఇదే విశ్వాసము. దీని యందే మనం అందరం కూడా పిలువబడ్డాము. కానీ ఆయనే దేవుడు అనేది చెప్పగలిగింది మాత్రం ఆ పరలోకపు తండ్రి. అవును. కాబట్టి మరి అది నాకు తెలుపుకున్నది 44 సంవత్సరాల తర్వాత. మరి ఏ పరిస్థితిలో అనంటే నేను ఆ సందర్భం చెబుతాను ఎప్పుడు కూడా ఏంటంటే స్టూల్ మీద నుంచి పడిపోయానని చెప్పేసి. పడిపోతూ నేను సాయిబాబా గారి స్తోత్రం వింటూ ఉన్నాను. మరి అట్లాగనే ఎంతో దినారాత్రాలు కుంకుమ పూజలని అవన్నీ కూడా చేసుకుంటూ కూడా మరి బైబిల్ నా దగ్గర ఎవరో ఇచ్చింది ఉంటే కూడా అది ఎక్కడో పడేసాను. అట్లాగనే మరి ఎన్నోసార్లు మరి విసర్జించాను. అంటే ఆ పిలుపు ఎందుకు అని అంటే ఎందుకు ఇదేంటి ప్రత్యేకత అనేది తెలియక
కానీ ఆ ప్రత్యేకత అనేది ఏంటి అనేది మాత్రం తెలిసిన తర్వాత అవునా దేవుడు ప్రేమ కదా అని చెప్పి సరే పడిపోతూ కూడా నేను ఒక క్వశ్చను నాకెప్పుడు కూడా వస్తూ ఉంటుంది. ఏంటంటే ఎవరో స్కూల్లో తిరస్కరించబడిన వాళ్ళు అనమాట. అంటే పనిచేసిన ఆయాలు మాకు చాలా ద్వేషపూరితంగా ఉంటే ఇంకొక మా దగ్గర పనిచేస్తున్న టీచరే వెళ్ళి ఎంతో సద్బుద్ధితోటి వాళ్ళకి కావలసినవేవో వాళ్ళ కార్లలో పెడుతూ ఉంటే ఇప్పుడు దాకా వాళ్ళు నిన్ను తిట్టారే, ఇప్పుడు వెళ్ళి అట్లా అంత ఏంటి వాళ్ళని అంతగా పోయి వాళ్ళ కార్లల్లో పెట్టడం ఏంటి అన్న ప్రశ్న నాకు ఉదయిస్తూ ఉంది. అప్పుడే ఆ స్టూల్ మీద నుంచి తప్పిపోయాను అనమాట. అంటే ఇప్పుడు నేను అనుకుంటూ ఉంటాను ఏంటంటే ఏది నన్ను తప్పపరిచింది ఈ లోకంలో? ఒక ప్రేమ, అందులో ఉన్న క్షమ, అందులో ఉన్న నీతి, అందులో ఉన్న విధేయత, అందులో ఉన్న పరిశుద్ధత. అంటే అది విధేయత, అది ధర్మమా? పక్కన వారిని ప్రేమించటం ధర్మమా? వారు ఎలా ఉన్నా కూడా ప్రేమించటము, వారు ఎలా ఉన్నా కూడా వారు ఏమి చేసినా కూడా క్షమించటమా అనే దాంట్లోనికి మార్పు నొందటమే కదండి మనసు. ఒకప్పుడు కఠినమయ్యింది కానీ ఇప్పుడు మరి అది మరి సరళం అవుతూ ఉంది అనేదే కదండి. మరి అది ఎలా అనేది ఇతరులకు చెప్పాలి అని అంటే మన వలన ఏమన్నా అవుతుందండి? స్వస్థతల వలన రండి 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 అని ఏమన్నా పిలిస్తే వాళ్ళు వస్తారు, స్వస్థత పొందుకొని ఉంటారు. కానీ అసలైన జీవాన్ని మనం చెప్పగలగాలిగా. అట్లాగనే వస్తారు సంపూర్ణంగా. ఇప్పుడు ఈ స్వస్థత సభలని లేకపోతే ప్రాస్పరిటీ గాస్పల్ అని పెట్టుకొని మనము ఇంకేదో అని రండి 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 అని అంటూ ఉంటే మనం ఏమన్నా మంత్రగాలమా? మనం ఏమన్నా లేకపోతే మరి అట్రాక్ట్ చేసుకొని ఆకర్షించుకునే వాళ్ళమా? ఎందుకంటే ప్రభు మన దగ్గరికి ఎప్పుడైనా అంటే త్వరగా ఇలా నీ హృదయం తెరువు నేను వస్తాను అని వచ్చిన ఆయనండి మన పరిస్థితులన్నిటిలో కూడా ఆయన తన కృప ద్వారా మనకు తోడుండి మరి నెమ్మదిగా మనల్ని తెలుసుకునే సమయానికి ఆయన మన హృదయాన్ని తెరిచి వచ్చారు. ఈ షెల్టర్లోకి వచ్చినప్పుడు కూడా మొట్టమొదట నేను మరి ఎవరినన్నా పిలవాలి అని అంటే వాళ్ళ తలుపు వెంటనే తీసేసేదాన్ని, ఆ తలుపు గడియ తీసి పిలిచేదాన్ని అనమాట. అలా వద్దు. ఎందుకంటే ఇక్కడున్న షీలా సిస్టర్ గారు చనిపోయారు. ఆమె ఏం చెప్పిందంటే నువ్వు కొంచెం సేపు అలా ఆగాలి, కొంచెం సేపు వాళ్ళకి టైం ఇవ్వాలి అని చెప్పేసి నాతో చెప్పినప్పుడు ఆ తర్వాతకి నేను మార్పులోనికి మరి నేను అంటే ప్రయత్నిస్తూ ఉన్నాను అనమాట. అట్లాగనే ప్రభువు మనల్ని ఇప్పుడు గబగబ చెప్పేయాలనుకుంటూ గబగబ ఉత్సవ సభలు ఇవన్నీ మనం చేస్తూ ఉంటే ఇంత వ్యతిరేకత ఇంకా కఠినంగా అంటే ఇన్ని లక్షల మందిని మనము అంటే మారారా, ఇదిగో స్వస్థతల వల్ల వచ్చారు, పడిపోతున్నారు ఉష్ అంటూ ఉంటే చాలా ఇంకా వేరే దేశాల్లో కానీ ఎక్కడన్నా చూస్తూ ఉంటే ఎలా అంటే అలా పడిపోతూ ఉన్నారు. అన్యులు కూడా చేస్తున్నారుగా. మోషే ఫరో దగ్గరికి వెళ్ళి ఇజ్రాయేలీలందరినీ పంపిస్తావా లేదా, మా దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడంటే ఏంటి మీదేంటి తేడా అని అంటే ఇదిగో అని చెప్పేసి కర్రేస్తే పాము అయితే వాళ్ళ దగ్గర ఉన్న మంత్రగాళ్ళు కూడా ఇదిగో మేము కూడా పాము మేము చెయ్యలేమా, ఇదిగో మేము కూడా ఇవి చెయ్యలేమా, ఇదిగో కప్పలు పుట్టిస్తామంటే ఇదిగో మేము చేయలేమా, ఇదిగో రక్తం వస్తుందంటే ఇదిగో మేము ఆపలేమా అని అంటూ ఉంటే అంటే లోకంలో వీటన్నిటిలో కూడా మరి బయటకి తీసుకురావాల్సింది, బయటకి ఈ లోకములోని ఈ కన్ఫ్యూషన్ అంటే అసంబద్ధత, లోకములను నడిపించే అసంబద్ధతలో నుంచి ఒక ప్రేమలోనికి, ఒక జీవంలోనికి, ఒక నిత్యత్వంలోనికి, ఒక రక్షణలోనికి రావాలి అనే ఆలోచన ఎలా కలుగుద్ది దేవా అనేది చూస్తూ ఉంటే ఇప్పుడు ఇక్కడ వారి హృదయము కఠినపరిచను, ఇప్పుడు కఠినపరిచిన హృదయమును దేవుడు కఠినపరిచను పిలుచుకున్న మనము మరి ఏమి చేయాలంట? ఆ కఠినపరిచిన హృదయాన్ని మనము దోచుకోవాలి. ఎట్లా అంటే దాన్ని పగలగొట్టగలగాలి. అంటే ఎట్లా? స్వస్థతల వలన వాటి వలన కాదు కదా, హృదయం ద్వారానే కదా, అంటే ప్రేమ ద్వారానే కదా. ప్రేమను ఆయుధంగా ధరించుకోండి. అన్నిటికంటే విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడు ఉంటే అవన్నిటిలోకి ప్రేమనే అన్నిటిలో కూడా బలమైనది, ఎప్పటికీ నిలిచున్నది అని చెప్పేసి కొలస్సీలకు రాసిన 3:14
బైబిల్లో చెబుతూ ఉంటే మనం మరి దాన్ని కదండి మనం ధరించుకోవాల్సింది. కాబట్టి మరి ఇక్కడ ఇంకొక వాక్యం ఉంది చూడండి. యేసుక్రీస్తు ప్రభు వచ్చినప్పుడు మరి ఆయన సూచక క్రియలు ఆయన చేసిన వారందరూ కూడా ఆయన చివరి వరకు ఉన్నారా అండి? ఎవ్వరు కూడా నిలవలేదుగా, ఎవ్వరు కూడా నిలవలేదుగా. అంటే అద్భుతాలు స్వస్థతలు అవి కాదుగా వెంబడించేవి, అవి కాదు కదా, అవి కాదు. అవి ఆయన ప్రత్యేకతగా ఆయనను గురించి తెలియజేసుకోవటానికి అవే. అసలు మొట్టమొదట మరి ఆ విందులో, పెళ్లి విందులో తల్లి వచ్చి యేసుక్రీస్తు ప్రభుని, ఇదిగో కుమారుడా అక్కడ ద్రాక్షరసం నింపంటే, ఏందమ్మా ఈ పనులు ఏంటమ్మా అని అనలేదు ఆయన. నేను వచ్చిన పని ఏంటి, నువ్వు నాకేంటి ఈ పనులు చెప్తున్నావేంటి అని అనలేదా? అద్భుతాల కోసం ఆ దేవుడు వచ్చింది, స్వస్థతల కోసం ఆ దేవుడు వచ్చింది. మనం స్వస్థత జరిగిన తర్వాత మరలా చనిపోమా? మరలా కూడా మరి ఆస్తి వస్తే మరల పోదా? మరి క్రిస్టియన్స్లో కొంతమంది మరి కాలిపోయి చనిపోతుంటే, యాక్సిడెంట్లు జరిగిపోతూ ఉండినాయి, ఇంకేయో జరుగుతూ ఉన్నాయి. అన్నిటిలోనికి దేవుడు ద్వేషిస్తుంది ఏంటో తెలుసా? మానవత్వంలో ఉన్న ప్రేమను, ఆ ప్రేమలో ఉన్న ఆ క్షమను, మనం ఇతరులను, పొరుగువారిని ప్రేమించినప్పుడు మనలో ప్రేమ, దేవుడి ప్రేమ లేనట్టే అని చెబుతూ ఉన్నప్పుడు, అంటే ఇతరులను ప్రేమించకుండా మనము చేసే ప్రతి పని కూడా దేవుడికి అది మనము దోషం కింద ఉందేమో. ఈ అద్భుతాల పేరులతోటి పిలుస్తూ ఉంటే ఆయన అందులో ఎంతవరకు ఉంటున్నారు? ఎందుకంటే ఆయన వెంట తిరిగిన ఆయన అనుచరులందరూ కూడా అవన్నీ చూసిన వారే. లాజరు చనిపోతే బయటికి రా అని పిలిస్తే అబ్బా అని చెప్పేసేసి మరి చివరి వరకు ఉన్నారా అండి? క్రీస్తుని తీసుకుని వెళితే క్రీస్తే కదండి, ప్రేమే కదండి పట్టుబడింది, ప్రేమే కదండి తట్టుకుంది, ప్రేమే కదండి తాళగలిగింది, ప్రేమే కదండి సంపూర్ణంగా సమర్పించుకుంది, ప్రేమే కదా ఒక ఆహార్ని హేరోదు అహమని కానీ, రాజరికాన్ని కానీ, ప్రధాన యాజకుల దగ్గర కానీ వెళ్ళి మరి ప్రేమలోని విధేయత ఎటువంటిది, ఉమ్ములు ఊసినా ఏది చేసినా కూడా అలాగా నిలబడగలిగింది ప్రేమే కదండి. మరి ఆ ప్రేమతోటే కదా మనం బద్దలు కొట్టాల్సింది రాజ్యాన్ని. ఈ అహంకారుల రాజ్యం కానీ ఏదైతే పట్టబడకుండా ఉందో, ఏదైతే మరి అదుపు లేకుండా ఉందో, ఏదైతే విచ్చలవిడితనంగా ఉందో, అన్నిటిని కూడా ఒక ప్రేమ అనే ఆయుధంగా దేవుడు మనకిచ్చినప్పుడు దాన్నే కదా మనం ధరించుకోవాలి. కాబట్టి మరి ప్రేమ ద్వారా వెళ్దామండి, ప్రేమ ద్వారానే జయించుదామండి. ప్రేమేనండి జయము లోకానికి, ప్రేమే సత్యము, ప్రేమే నిత్యము, అది ఎప్పటికీ కూడా నిలిచేదండి అని మరి సవినయంగా మరి ప్రాధేయపడుతూ మరి విన్నవించుకొనొచ్చు. ఈ అద్భుతాలు ఇవి ఎంత ఇళ్ళుంటే కొట్టుకొని పోతున్నాయండి వరదలు వస్తే. ఎన్ని లక్షలున్నా కూడా చనిపోతున్నారండి. ఎన్ని ఉన్నా కూడా అన్నీ కూడా వెళ్ళిపోతాయి, కానీ ప్రేమ ఎప్పటికీ నిలిచి ఉండేదండి, అది శాశ్వతమైంది. కాబట్టి దాన్ని ఆయుధంగా ధరించుకోవాలని మరి కోరుకొనొచ్చు. మరి మరలా ఇచ్చే కృపా సమయంలో మీ ముందుకు వస్తానని ప్రేమతో సెలవు తీసుకొనొచ్చు. మీ రచిత.